మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నాం. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తులో ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక 4 అడుగులు ఎత్తు ఉన్న ఒక 100 ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పరిస్థితులు ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్ లేకపోవడం సార్. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, మనకి డ్రింకింగ్ వాటర్ మనకి సర్వీస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా ముందుగా పైప్ వేసి తవ్వేస్తున్నారు. కానీ దానికి చాలా కన్సిడర్ చేయాలి. ప్రెషర్ ఎవరిని తీసుకుంటారో, ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా, ఏం చేయాలనేది మన ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలి. డిప్యూటీ సీఎం ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ఉడుపులు ముట్టినట్టుగా అంబేద్కర్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దానిపైన ఏ రకంగా అది నేను లాస్ట్ 2 days నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తాను. ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద అంటే అవినీతి నిరోధక శాఖ కూడా కేసు పెట్టాలని డిమాండ్. వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్. వీటన్నిటి పరిశీలించి దీన్ని తెలియజేస్తాం. రాష్ట్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతున్నాం. ఈరోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్టుకు సంబంధించి 150 కోట్లు, అట్లనే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ సమోసాలకి 9 కోట్లు అనుకున్నప్పుడు కానీ మనం సరే అంటే ఇది అంటే చాలా బాధ్యత రాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, 2 భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండదు. సార్, ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారు? ఏంటి సార్ అది? పోలీసు లెట్ మీ డూ మై జాబ్. నా పనులను చేసుకున్నాను అనుకున్నా చేయాలి. అట్లా గత గవర్నమెంట్లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చేవాళ్ళు, ఇక్కడ మాత్రం పోలీసులే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పట్టుకెళ్ళిన సందర్భాలు అనిపించట్లేదా? ఇలా అనిపించట్లేదు. పైగా ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ లోపం ఎక్కడుంది? పోలీసులు కళ్ళు కప్పి వాళ్ళు అంత ఇదిగా తప్పించగలుగుతున్నారా? లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారు. కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ సమిష్టి బాధ్యత కదా సార్. ఖచ్చితంగా నేనే అన్నీ తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సార్. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసున్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు